న్యూస్ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని మంత్రులు కొండా సురేఖ సీతక్క అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా హనుమకొండలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నిర్వహించే ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. సభా వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టామన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేర 6 5 గ్యారెంటీలను అమలు చేశామని కొండా సురేఖ చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారని అన్నారు. అలాగే మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదన సభ ఇది అని మంత్రి సీతక్క చెప్పారు. మరి ఇది ఒక ప్రతిష్టాత్మక సభగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల దుష్ట పాలన, రాక్షస పాలన నుండి మరి విముక్తి చెంది ప్రజలు ఈరోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని వాళ్లకు చాలా మేలు జరుగుతుంది, మంచి కార్యక్రమాలు జరుగుతాయని 6 గ్యారెంటీలను నమ్మి ఓటు వేసిన తర్వాత మరి 5 గ్యారెంటీలను అమలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న సందర్భంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము చేసిన అభివృద్ధి, సంక్షేమము, మరి విద్యా వైద్యానికి సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నాము, మరి ఇందిరమ్మ రాజ్యం మీద ఏ విధంగా నడుస్తుంది, ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న తరుణంలో మరి ఈ విజయోత్సవ సభ ఇక్కడ నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఒకనాడు బీసీ గర్జన, ఆ తర్వాత రైతు గర్జన, ఈరోజు మొదటి ఏడాది మరి ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకొని ప్రగతి పదంలో ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ముఖ్యంగా మహిళలను సంబంధించినటువంటి ప్రగతి నివేదికగా ఈ సభ జరగబోతుంది. దాదాపుగా 50,000 మంది మహిళలు ఈ సభలో పాల్గొనడం జరుగుతూ ఉంది. వాస్తవాలు తెలియజేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు మరి యొక్క ప్రగతి సభ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువత కానీ, ఉద్యోగాలు కనీసం డిఎస్సి కూడా వేయలేవు, నువ్వు టీచర్లు ఇవ్వలే, ప్రమోషన్లు ఇవ్వలే. మేము ఇచ్చినాం ప్రమోషన్లు, 10 ఏళ్ల తర్వాత ప్రమోషన్లు ఇచ్చినాము, పిల్లలకు మెస్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ఉపాధి కల్పించినాము. ఇవన్నీ చేస్తూ ఉంటే ఓర్వలేక, తట్టుకోలేక